వెల్కమ్ టు మ్యాథ్స్ జీనియస్ వరల్డ్ రికార్డ్స్ అండ్ అవార్డ్స్. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. మరియు ఈరోజు మహిళా దినోత్సవం కూడా. సో హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ కి సంబంధించిన టాపిక్ ఈరోజు మనం చెప్పుకోవాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు మహిళా దినోత్సవం కదా. 40 ఇయర్స్ 40+ ఉన్న మహిళలు చాలా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫుడ్ నేను చెప్తా. హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ అనేది మనకు ఎంత ఇంపార్టెంట్ అనేది పూర్వపు రోజులలోనే హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పిండ్రు. హెల్త్ మంచిగా ఉంటేనే మనం ఏ పనైనా చేసుకోగలుగుతాం. హెల్త్ అనేది మనకు పెద్ద సంపద, డబ్బులు కాదు. ఎప్పుడైనా పూర్వపు రోజులలో దేవతలకి కూడా శక్తి కావాల్సి వచ్చిందట. శివుడు, విష్ణు, బ్రహ్మ వీళ్ళందరూ కూడా శక్తి కోసం అమృతం దాగిళ్ళు వాళ్ళు. అలాంటిది మనము ఎంత మంచి ఫుడ్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. శివశక్త్యాః యుక్తో యది భవతి శక్త్యాః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోత్తుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. శివునికి కూడా శక్తి కావాల్సి వచ్చిందట. అర్థమైంది కదా మీకు. ఈ రోజు మనం ఏం చెప్పుకుందామంటే, ఎప్పుడు మనం యూట్యూబ్లల్లో ప్రతి దగ్గర షార్ట్స్ లో చూస్తూనే ఉన్నాం. ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజల యూజెస్ చూస్తున్నాం. ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి ఇంప్రూవ్ స్కిన్ హైడ్రేషన్, ప్రొటెక్ట్ ఫ్రమ్ క్యాన్సర్ అండ్ యూవీ రేస్. మనకి నాట్ ఓన్లీ క్యాన్సర్, యూవీ రేస్ కాదండి, మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ని కూడా రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ మధ్య కాలంలో కరోనా వచ్చిన దగ్గర నుండి 20 ఇయర్స్ నుండి హార్ట్ స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్ అని అందరూ సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యి సడన్ డెత్ అవుతుంది. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ లో ఫైబర్, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అండి ఫ్లాక్స్ సీడ్స్ అనేటివి. అట్లా అని చెప్పి చాలా తీసుకోకూడదు. ఎప్పుడైనా 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ డైలీ తీసుకునే ఫుడ్ లో 1 స్పూను ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోండి. ఇదేంటంటే ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. దీనివల్ల ఫైబర్ ఉండడం వల్ల ఏంటంటే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది మనకి. అంతేకాకుండా ఐస్ కూడా ఇక్కడ డ్రై అవుతూ ఉంటాయి కదండి. ఈ డ్రై అవుతూ ఉండకుండా ఉండాలంటే మనము ఈ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడం వల్ల దీనికి కూడా యూజ్ అవుతుందండి, ఐస్ కి కూడా. సో మనం తప్పకుండా ఫ్లాక్స్ సీడ్స్ డైలీ 1 స్పూన్ తీసుకోవాలి. దీంట్లో B1 విటమిన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటి మినరల్స్ కూడా ఉంటాయి. B1 విటమిన్ అంటే మీకు తెలుసు కదండి, థైమిన్. ఫ్లాక్స్ సీడ్స్ అనేవి బ్లడ్ ప్రెషర్ ని కూడా తగ్గిస్తుందండి. అంతేకాకుండా 2 టైప్ డయాబెటిక్ ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. వెయిట్ లాస్ కి కూడా చాలా పనికొస్తుందండి. వెయిట్ లాస్ లో కూడా మనము ఫుడ్ ఎక్కువ తినకుండా, ఎక్కువ ఆకలి కాకుండా ఉండాలంటే మనము 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి తిన్న ఫీలింగే ఉంటుందండి, ఎక్కువగా పెద్దగా ఆకలి. ఫ్లాక్స్ సీడ్స్ అనేవి హెయిర్ గ్రోత్ కి కూడా చాలా పనికొస్తుందండి. దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేను సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో గుండు చేసుకున్నా అండి. కానీ 40లో ఉన్న ఉమెన్ కి 5 మంత్స్ 6 మంత్స్ లో ఇంత హెయిర్ రావడం అయితే చాలా తక్కువ మెంబర్స్కి వస్తుందండి. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కదా. 40 ఇయర్స్ వచ్చినాయి అంటే ఉమెన్స్కి హెల్త్ కూడా కొంచెము లో అవుతూ ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము. సో దీనికి మనం హెయిర్ గ్రోత్కి ఏం చేయాలంటే, ఒక 4 స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ ని నైట్ నానబెట్టేసి పొద్దున బాయిల్ చేయండి. ఎక్కువ 4 స్పూన్లు అంటే ఒక 2 పెద్ద గ్లాసుల వాటర్ వేసి బాయిల్ చేయండి. బాయిల్ చేసి దాన్ని ఫిల్టర్ చేయండి. కాటన్ క్లాత్ లోనే ఫిల్టర్ చేయండి. జిగురుగా ఉంటది అది. మనం ఫిల్టర్ చేసే టీ అలాంటి వాటిల్లో ఫిల్టర్ చేస్తే రాదు. కాటన్ క్లాత్ లో వేసి ఇట్లా గట్టిగా అంటే కిందకి జారుద్దండి. దాంట్లో కొంచెం అలోవెరా జెల్, మీకు వీలైతే, ఒకవేళ వర్కింగ్ ఉమెన్స్ కి ఇవన్నీ కుదరవు అనుకుంటే జస్ట్ తీసుకొచ్చి నానబెట్టేసి బాయిల్ చేసేసి ఫిల్టర్ చేసేసి మీరు ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయినా వాడొచ్చు. అక్కడ పడతారు కదండి ఆయిల్, అక్కడ తీసుకొచ్చింది పోయొచ్చు. లేదంటే మీరు డైలీ పారాషూట్ అలాంటిది వాడినా కానీ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. ఆ ఆయిల్ ని, అలోవెరా జెల్ ని, ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ ని కొంచెం వాముగా వేడి చేసి దాన్ని స్కాల్ప్ కి పట్టించి ఒక ½ అన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేయండి. అట్లా వీక్లీ మీకు కుదిరినప్పుడల్లా చేసుకోండి. వీక్లీ 1 or 2 or 3 మీ ఓపిక దాన్ని బట్టి చేయండి. ఆటోమేటిక్ గా మీకు జుట్టు పెరగడము
కొంతమందికి పెరగొచ్చు పెరగకపోవచ్చు, బట్ రాలడం మాత్రం తప్పకుండా ఆగుతుందండి. అలోపేషియా పేనుకురుకుడు ఉన్న పిల్లలకి కూడా చాలా పనికొస్తుందండి. నా ఇద్దరు పిల్లలకి కూడా నేను పెట్టిన నా పిల్లల హెయిర్ కూడా షైనీగా థిక్గా లాంగ్ హెయిర్ అయిందండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మీరు కూడా ట్రై చేయండి. అంతేకాకుండా డైజెస్టివ్ సిస్టమ్ మీద కూడా ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేటివి చాలా పనిచేస్తాయండి. ఎలా అంటే ఒక కప్పు వాటర్ తీసుకొని ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేయండి. ఆ బాయిల్ చేసేటప్పుడు ఒక చిన్న స్మాల్ అమౌంట్ దాల్చిన చెక్క పౌడర్ కానీ దాల్చిన చెక్కను కానీ వేసి ఈ ఫ్లాక్స్ సీడ్స్ వేయండి. వేసి ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ని వామ్ వాటర్ లాగా కొంచెం కొంచెంగా తాగండి. మీకు ఏదన్నా డైజెషన్ కాకపోయినా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా అది మన పొట్టని క్లియర్ చేసి మనకు చాలా రిలీఫ్ గా ఉంటుందండి. అంతేకాకుండా మన అమ్మ వాళ్ళకి 60 ఇయర్స్ 55 ఇయర్స్ అప్పుడు మోనోపాజ్ వస్తే మనకి ఇప్పుడు 40లోనే మోనోపాజ్ స్టార్ట్ అవుతుందండి. ఆ మోనోపాజ్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే మెంటల్లీ డిప్రెషన్ కు పోవడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మనకి చాలా పీసీఓడి కూడా నీటి బుడగలు లాంటివి కూడా మనకి వస్తూ ఉంటున్నాయండి. అవి కూడా మనకి క్లియర్ అయిపోతాయండి. సో ఎక్కువగా తీసుకోకండి, చెప్పాను కదా అని చెప్పేసి చాలా తీసుకోకండి. 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ మాత్రమే తీసుకోండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి ఫ్లాక్స్ సీడ్స్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. మీరు డైలీ ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఉపయోగిస్తారని కోరుకుంటూ మీరు ఆరోగ్యంగా ఉండాలని మనసారా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ ఉమెన్స్ డే అండ్ హ్యాపీ మహాశివరాత్రి.